అంటూ అనబడబట్టి ఆ చిరంజీవత్వము అంతటి రామాయణ కాలంలో, రామాయణ కావ్యంలో రాముడి తర్వాత అంత పెద్ద హీరోగా ఆయన నిలబడగలిగినాడు. రామాయణం మనకు బాహ్యంగా ఒక అర్థంగా తెలుస్తుంది. రామాయణంలో అంతరార్థాలు ఎన్నో ఉంటాయి. ఎక్కడో ఒకసారి నేను అన్నిటికన్నా రాముణ్ణి పొందడం సులభము అని అన్నాను. ఒక ఆయన లేచి చెప్పడం అయితే చెప్తారు కానీ సులభంగా పొందేది ఎట్లో మాకు చెప్పరు అన్నారు. అది కూడా చెప్తారని ఆయన, నువ్వు దశరథుడు అయిపో, ఆయనలాగా ముగ్గురిని పెళ్లి చేసుకో, రాముడేం కర్మ, భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా నీకు వస్తారు అన్నాను. ఆయనకి మండిపోయింది. ఈ పెద్ద ఆయన చూడు ఏం చెప్తున్నాడో, ఇప్పుడే ఉండే పెళ్ళంతో ఏగలాగా సస్తా అంటే మళ్ళీ ముగ్గురిని చేసుకోమన్నాడు అంటాడు. అది కాదు అక్కడ అర్థం. రాముడి తండ్రి పేరు, తల్లులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు అంటే అర్థము 10 రథాలు కలిగిన వాడు కాదు. తన 10 ఇంద్రియాలను రథాలుగా మార్చి దాన్ని ఎక్కి నడిపించగలిగిన వాడు. మనమంతా ఇంద్రియాల వెనకల పరిగెత్తేవాళ్ళము, ఆయన ఇంద్రియాలను తన కంట్రోల్లో పెట్టుకున్నవాడు. ఇంగ్లీష్లో అంటారు, హ్యాబిట్ షుడ్ హ్యావ్ టు బీ ఎ టూల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, యు ఆర్ నాట్ సపోజ్ టు బికమ్ ఎ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది హ్యాబిట్స్. ఏ అలవాట్లు లేకుండా ప్రతి అవయవాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగినంత గొప్పవాడు దశరథుడు. 10 ఇంద్రియాలను 10 రథాలుగా మార్చి ఆ రథాల మీద ఎక్కిపోయేవాడు. మరి అంతటి కౌశల్యత ఉండాలంటే అందుకే పెద్ద భార్య పేరు కౌశల్య. ఇంద్రియాలను పట్టుకునే దానికి కావలసినంత కౌశల్యత ఉండడమే పెద్ద భార్య పేరు కౌశల్య. అంటే మంచి బుద్ధులు రావాలంటే మంచి వాళ్ళతో స్నేహితాలు చేయాలి. సుమిత్ర, మంచి స్నేహితాలు. మంచి స్నేహితాలు ఉండి 10 ఇంద్రియాలను కంట్రోల్ చేయగలిగిన, ఇది నాది అనే అహంకారం లేకుండా అంతా నీకే కైంకర్యం అని చెప్పడమే కైక. ఒక్క మానవుడిలో 10 ఇంద్రియాల నిగ్రహం ఉండే కౌశలత, మంచి స్నేహితులతో మిత్రత్వము ఉన్నప్పుడు, నాది అనే అహంకారం లేనప్పుడు రాముడు అనే మన ఆత్మారాముడు మనకు కనపడతాడు అనేదే రామాయణంలోని ఆ పేర్ల వెనకాల అంత అర్థం పెట్టి చెప్పినారు. ఆ తర్వాత రాముడి గొప్పతనం గురించి చెప్పాలా, హనుమంతుడి గురించి చెప్పాలా అంటే, ఒక సైడు మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది. మేఘనాథుడితో లక్ష్మణస్వామి యుద్ధం చేస్తా అన్నాడు. ఆ యుద్ధం చేస్తా అన్నప్పుడు ఆ ఇంద్రజిత్తు ఎంతకు సావడంలే. ఈ ఇంద్రజిత్తుగాడు ఎటువంటి వరం అడిగినాడంటే బ్రహ్మదేవుణ్ణి, ఎవడైనా 14 ఏళ్ళు పెళ్లి చేసుకొని కూడా భార్యతో ఉండకుండా ఉన్నవాడు, 14 ఏళ్ళు పగలు రాత్రి నిద్రపోకుండా ఉండే ఎవడైనా ఉంటే వాడి చేతిలో నేను చావాలా అని వరం పొందాడు. మన లక్ష్మణస్వామి రాముడితో పాటు 14 ఏళ్ళు అడవిలో ఉన్నాడు, భార్యతో అక్కడ ఉంది. మరి ఆయన రాముడి కోసం అని చెప్పేసి నిద్రే పోలేదు. ఆయనకు డౌట్ వచ్చింది, హనుమ వీడు నా చేతిలో సావాలా కదా, వాని వరం ప్రకారం నేను 14 ఏళ్ళు మేల్కొనే ఉండా, భార్యకు దూరంగా ఉండా, మళ్ళీ వీడు నా చేతిలో ఎందుకు సావలేదు అన్నాడు. అయ్యా 14 ఏళ్ళు ఇంకా పూర్తి కాలే, అందుకని వాడు సావలే. వీడు సత్తే తప్ప వాడు రావణాసురుడు రాడు, వీడు ఎట్లో ఒకటి సంపు అన్నాడు. ఎట్లో ఒకటి ఎట్లా చంపాలా, నా దగ్గర ఉన్న సర్వ అస్త్రశస్త్రాలు వేసా, సావలే, ఏం చేయమంటావు. రాముడికి ఉన్న గొప్ప పేర్లను మంత్రంలో కలిపి చదువు ఇచ్చిపెట్టుకుపోతుంది అన్నాడు. నాకేం అర్థం కాలే, నువ్వే చెప్పు అంటే, ధర్మాత్మ సత్యసంధస్య రామో దశరథోర్విహి పౌరుషే చ న ప్రతిద్వంది ఇతి శరం జహి రావణీం అన్నాడు. అంటే మా అన్న రాముడు ధర్మాత్ముడైతే అన్నాడు, బాణం కదల్లే. సత్యసంధుడైతే అన్నాడు, బాణం కదల్లే. దశరథుని కుమారుడైతే అన్నాడు, బాణం కదల్లే. పౌరుషేచ న ప్రతిద్వంది, ఆయన పౌరుషం వస్తే కనుక ఎదుట ఎవడు నిలబడలేడు అన్నాడు. ఆ మాట అనగానే బాణం కదిలింది. ఈయన ఇడిచిపెట్టాడు, మేఘనాథుడు చచ్చిపోయాడు.
అందరూ హ్యాపీ. కానీ లక్ష్మణుడు మట్టుకు విచారంగా కూర్చున్నాడంట. ఏమయ్యా ఇంత గొప్ప పని చేసినావు, రావణాసుడి కన్నా భయంకరమైన వాడు మేఘనాథుడు, వాడిని చంపేశావు, ఆనందం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన మంత్రం రా ఏది పనిచేయలే. మా అన్న ధర్మాత్ముడు కాదా, మా అన్న సత్యసంధుడు కాదా, మా అన్న మా నాయన దశరథుని కొడుకు కాదా. మళ్ళీ ఈ 3 అంటే ఆ బాణం కదల్లే. పౌరుషేచన ప్రతిద్వంది అంటే కదిలింది. ఎందుకు ఇట్లా అయింది అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, అమ్మ ఇవన్నీ పెద్ద విషయాలు నాకు తెలీదు, పైన ఆయన ఉన్నాడు అగస్త్యుడు, ఆయన్ని పిలిచి ఆయన్ని అడుగు అంటాడు. ఈ అగస్త్యుడు రామరావణ యుద్ధం చూసేదానికి ఆకాశంలో నిలబడి చూస్తున్నాడంట. నాకు బ్రహ్మదేవుడు ఆదిత్య హృదయం రామునికి చెప్పమన్నాడు, నేను ఆదిత్య హృదయం చెప్తే కదా రావణాసురుణ్ణి రాముడు చంపుతాడు అనుకున్నారంట. ఆ గర్వం ఉండిపోయింది ఆయనకు. హనుమంతుల వారు అది గ్రహించి ఆయన్ని రప్పిస్తాడు కిందికి. వస్తే ఏమైంది గురుగారు, మా అన్న ధర్మాత్ముడు కాదా అంటే అంటాడు, ఒక ఆడదాన్ని చంపాడు, తాటకిని చంపాడు కదా, రెండో తాటకి ఇంకో ఆమెకు ముక్కు చెవులు కోసాడు, కాబట్టి ధర్మం తప్పాడు అన్నాడు. తాటకి సంహారంలో జరిగింది ఏమంటే, రాముడు ఎప్పుడూ ధర్మం తప్పడు, కానీ గురువు ఆజ్ఞ. విశ్వామిత్రుడు చెప్పాడు, ఇది ఆడదని చూడకు, చంపే అన్నాడు. అప్పుడు ఎప్పుడూ రాముడు ఎడమ చేతిలో ధనుస్సు పట్టుకొని కుడి చేతిలో బాణం వదిలేవాడు, ధనుస్సును కుడి చేతిలోకి తీసుకొని ఎడమ చేతితో బాణం వేశాడు. ఆమె చచ్చిపోయింది. లక్ష్మణస్వామి అడుగుతాడు ఆ పొద్దు రాత్రి, అన్నా అట్లా గురుమాట తీసేయలేక, ఆడదాన్ని చంపలేక నీకు అలవాటు లేని ఎడమ చేతితో బాణం వేసావా అంటాడు. అంటే లేదురా, నేను ధర్మం తప్పను, ఆడదాన్ని ఆడది చంపింది అంటాడు. పురుషునిలో అర్ధభాగం స్త్రీ, ఎడం భాగం ఉండేదంతా స్త్రీ, కాబట్టి ఎడం చేత నేను చంపానంటే నేను కాదు చంపింది, నాలో ఉన్న స్త్రీని చంపింది. ధర్మ సూక్ష్మత రాముని విషయంలో ఇంత గొప్పగా ఉంటుంది. అట్లాగనే ఆమె శూర్పణఖను చంపేటప్పుడు ముక్కు చెవులు కోయమంటాడు. అది కూడా ఏం చెప్తాడు, లక్ష్మణునికి ఇషారా ఇస్తాడు. లక్ష్మణ ఇట్లా అని పైకి చూపించి ఇట్లా అంటాడు. లక్ష్మణుడు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. లక్ష్మణ అని ఇట్లా ఏళ్ళు చూపించగానే ఇట్లా 4 వేదాలకు శృతులు అన్న పేరు ఉంది. శృతి చేసేది మన చెవులు. ఇట్లా పైకి చూపించాడు. పైన ఉండేది స్వర్గం. స్వర్గానికి ఇంకో పేరు నాకం, అంటే ముక్కు. లక్ష్మణుడు దాన్ని ముక్కు అనుకున్నాడు. అందుకని ఆడదాన్ని అందమంతా ముక్కు చెవుల్లో ఉంటుంది, అది కోసేస్తే ఇది పోతుంది అని ముక్కు చెవులు కోసాడు. కోసింది లక్ష్మణుడు. కాబట్టి అక్కడ రాముడి ధర్మదోషం లేదు. మరి సత్యసంధత అగ్ని మీద ప్రమాణం చేసి ఇద్దరు కొట్టుకొని సత్తా అంటే దొంగచాటు నుంచి బాణం వేసి వాళ్ళని కొట్టినాడు. అక్కడ సత్యసంధత పోయింది అంటాడు ఈయన. ఎందుకంటే రాముని ఈయన తక్కువ చేసి చూపించాలి, తన గొప్ప చెప్పుకోవాలి. అప్పుడు హనుమంతుల వారు అంటారు, లక్ష్మణ వాళ్ళని చంపేటప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు, ఏం జరిగిందో చూడు అంటాడు. వాళ్ళకి ఒక గుణం ఉంది, తాను ఎంతమందితో ఎంత భీకరమైన యుద్ధం చేస్తున్నా ఇంకో శత్రువు ధనుస్సు సంధించడమో ఇంకో ఆయుధం చేతిలో పట్టడమో చేస్తే ఆ శబ్దం వచ్చిన వైపుకు తిరిగేవాడు ఆయన. అందుకే రాముడు వదిలిన బాణం ఆయన ఈపుకు తగలలేదు, వక్షస్థలానికే తగిలింది. రాముడు ఎదురు నిలబడే కొట్టాడు. అందున వాళ్ళకి ఒక వరం ఉంది, వాళ్ళకి సరాసరి ఎదురు నిలబడితే ఆ నిలబడిన వాని శక్తి సగం శక్తి వాలికి పోతుంది. వాడు చేసింది అక్రమమైన కార్యం. బలవంతంగా ఇష్టం లేని స్త్రీని పట్టుకున్నాడు, తన తమ్ముడైనటువంటి భార్య రుమాను. ఇష్టం వచ్చితే వస్తే పర్వాలే, ఇష్టం లేకుండా వచ్చిన దాన్ని బలవంతం చేసిన ఆ పాపం ఉంది. అందుకని రాముడు చంపాడు. మరి ఇంకా దశరథుని కొడుకు కాదా అంటే, యజ్ఞ పురుషుడు పాయసం ఇచ్చేటప్పుడు
శ్రీ విష్ణు మహావిష్ణువు యొక్క సకల అంశాలు ఆయనలోకి ప్రవేశించి 1 సంవత్సరం ఉండి రక్తం ధాతువుగా మారిన తర్వాతనే కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులు అయినారు. రాముడు కూడా మనలాగా రక్తమాంసాలతో భూమి మీదకి వచ్చిన విష్ణు అంశ. శ్రీకృష్ణ పరమాత్మ అయినా ఈ రక్తమాంసాలతో భూమి మీదకి వచ్చిన అంశ. కానీ మనం ఈరోజు వాళ్ళని దేవుళ్ళు అంటున్నామంటే, వాళ్ళను పూజిస్తున్నాము అంటే, వాళ్ళు చేసిన ధర్మ మార్గం, వాళ్ళు బోధించిన గీత, వారు చేసిన రామాయణం, ఈ 2 మనకు ఇంత అద్భుతంగా ఉండబట్టి వాళ్ళు దేవుళ్ళు అయినారు. మనం కూడా దేవుళ్ళమే అనే దానికి ఇదే ఉదాహరణ. కృష్ణుడు, రాముడు కూడా మాంసపిండాలుగానే వచ్చారు. కానీ ధర్మం తప్పకుండా ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోగలిగినారు. ఆ గొప్పతనం వాళ్ళలో ఉంది. మనం కూడా మన ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకునే సులభమైన ఉపాయము మన శ్వాసను మనం గమనించడం. దీని ద్వారా ఆయువు వృద్ధి కూడా. ఇప్పుడు మీ అందరిలో కొంతమందికి తెలుసు కాబట్టి పర్వాలేదు, తెలియని వాళ్ళకి ఆశ్చర్యం, వీడికి 110 అంటనే అని. మీరందరూ కూడా 110 కాదు 120 ఏళ్ళు బతకగలరు. మనకున్న టెన్షన్లు, మనకున్న సమస్యలు, దీంతో ఇంకా ఎక్కువసార్లు ఊపిరి తీసుకొని వదులుతున్నాం. ధ్యానములో కూర్చున్నప్పుడు మన శ్వాసల వేగం తగ్గుతుంది. మేమంటే కుండలిని యోగం లాంటి యోగం చేసి 2.5 నిమిషం 3 నిమిషాలు గాలిని బంధిస్తాం. సాధారణ మానవుడు 1 నిమిషంలో 15 ఊపిర్లు తీసుకుంటాడు. 3 నిమిషాలు మేము గాలి బంధిస్తే 45 ఊపిర్లు మాకు మిగిలినాయి. నా ఊపిర్లు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నంత వరకు వాడేవాడు నన్ను తీసుకుపోయేదానికి. ఇది మన ఆయువులో ఉన్న రహస్యం. మీరందరూ కూడా సక్రమంగా 1 గంట ధ్యానం చేస్తే నిమిషానికి 6-7 ఊపిర్లు తగ్గుతాయి. 6 తగ్గినాయి అనుకున్నా కానీ 360 ఊపిరిలు 1 గంటలో మీకు మిగిలినాయి. 10 రోజులు చేస్తే మీ ఆయుష్ 1 రోజు పెరుగుతుంది. ఇంకా గట్టిగా ధ్యాన స్థితిలో 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చోగలిగితే 5-6 రోజుల్లోనే మీ ఆయుష్ ప్రమాణం 1 రోజు పెరిగి తీరుతుంది. మన ఆయువు మన చేతిలో ఉంది, బ్రహ్మ రాతలో ఏం లేదు. మనమే లేని టెన్షన్లు తల మీద పెట్టుకొని, అనవసరమైన బాధలు భయాలు పెట్టుకొని, వాటితో మనం ఎక్కువ ఊపిర్లు తీసుకొని వదులుతాం. ఎవరో ఏదో నన్ను అన్నాడు అని ఇంకోటి ఎవడో వచ్చి చెప్తే, వాడు అన్నాడా, వాడు అట్లా అన్నాడా అని చెప్పేసి ఇంకా 20 సార్లు ఎక్కువ పిలుస్తాం. 15 సార్లు పిలిచే చోట 30 సార్లు పిలుస్తాం. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ వాడుకోబట్టి మనం తొందరగా జై శ్రీరామ్ అయిపోతాం. ప్రశాంతత, టెన్షన్ పడకుండా ఉండడం. టెన్షన్ పడకూడదు అంటే కనుక నీ ధ్యాస 1 చోట పెట్టినప్పుడు నీకు తెలియకుండానే నీ హార్మోన్స్లో తేడా వస్తుంది. నీ ప్లీనరీ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ సక్రమంగా పనిచేస్తాయి. థైరాయిడ్ సక్రమంగా పనిచేస్తుంది. మెదడులో ఉండే బ్రెయిన్ ఫ్లూయిడ్ అని చెప్తారు. ఇప్పుడు ఏది చెప్పినా ఇంగ్లీష్లో చెప్తే బుర్రకెక్కుతుంది, కానీ మన భాషలో చెప్తే ఎక్కేటట్లేదు. బ్యాక్ బోన్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది, బ్రెయిన్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. నిజానికి ఆ 2 ఒకటే. ఈ మెడుల్లా ఆమ్లాగేట దగ్గర ఒక చిన్న బ్లాకేజ్ దాన్ని మూసిపెట్టేస్తుంది. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఆ బ్లాకేజ్ ఓపెన్ అయ్యి ఆ 2 మధ్య ఫ్లూయిడ్స్ ఒకటిగా మారుతుంది. అప్పుడు అది మనకు ఆయు ప్రమాణానికి, ఆయు వృద్ధికి కారణభూతం అవుతుంది. ప్లీనరీ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఓపెన్ అయినాయి బాగా అంటే పూర్వజన్మ స్మృతులు కూడా మనకు కలుగుతాయి. రాబోయే జన్మల సూచనలు కూడా మనకు తెలుస్తాయి. కనపడని రూపంలో ఉన్న ఎన్నో రూపాలు మన కళ్ళకు కనపడతాయి. ఇవన్నీ అతీత శక్తులు ఏం కాదు, మన దగ్గర ఉన్నవే. మనం వాటి మీద పొరలు కప్పేసి అన్నిటికీ మించి నేను చెయ్యలేను, నాకు చేత కాదు అన్న మాటను ఎక్కువ మనమే అనుకొని నెగటివ్ మెసేజ్లు పంపించుకొని మొత్తం పాజిటివ్ను పాడు చేసుకుంటున్నాం. నేను ఏమన్నా సాధించగలను, నేను 120 ఏళ్ళు బతికే మానవుణ్ణి, నాకు ఆ శక్తి ఉంది,
నా సమస్యలు నేనే తీర్చుకోగలను, నేను ధ్యానంలో కూర్చుంటే నా సమస్యకు నాకే పరిష్కారం దొరుకుతుంది, ఇటువంటి పాజిటివ్ థింకింగ్లో మీరు పోయినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఫలితాలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఏం చేసినా యద్భావం తద్భవతి. మన భావనమే మనకు ముఖ్యం. మనం ఎంతసేపు నెగిటివ్ థింకింగ్లోనే పోతా ఉన్నాం. ఆల్వేస్ బీ పాజిటివ్, ఎప్పుడూ పాజిటివ్. నేను చేయగలను, నాకు అసాధ్యం అన్నది లేదు అని. సరే, ఇంతసేపు ఏదో మాట్లాడేసాం. సత్సంగం అంటే వీడు వచ్చి ఏదో ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఇంతసేపు విన్నారు. దీంట్లో మీకు ఏదన్నా కొద్దిగా అనుమానాలు ఏమన్నా వస్తే నన్ను అడగవచ్చు. కానీ ఆ అడిగేది మా మనవడికి కాలేజీలో సీట్ ఎప్పుడు వస్తుంది, మా ఆయన వడ్డాణం ఎప్పుడు చేసి ఇస్తాడు, ఈగా ఆధ్యాత్మిక పరమైనటి ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారండి నాకు. వామ్మో, కొన్ని క్వశ్చన్ నేను 1-2 అడగమన్నా, ఈమె లిస్టు పట్టుకొని వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఆడియన్స్ తరఫు నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అమ్మా ఆల్రెడీ నాకు మన యూత్ వింగే కుర్రాళ్ళు మీరే అడగండి మేడం, ఎక్కిచ్చేస్తాను మిమ్మల్ని స్టేజ్ అంటే లేదు నాకు అందించారు. వాటిలో కొన్ని క్వశ్చన్స్ సార్. మరి వాళ్ళే అడగచ్చు కదా, వాళ్ళని చూసి మేము సంతోషిస్తాంగా, అందరూ మనమంతా సంతోషిస్తాంగా. మనకు రాని ప్రశ్నలు ఆయనకు వచ్చాయంటే గొప్ప మాటే కదా. అడగమంటారా? అడగండి. సో మొదటి ప్రశ్న వాళ్ళ తరఫు నుంచి, ధ్యానంలో ఆలోచనలు త్యజించడమా లేక గమనిస్తామా, ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న. త్యజించడము అనేది శాతకాని పని అంటాం, కానీ సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా ఒక దినము అలసిపోయి గమ్మని ఉంటాయేమో, కానీ ఈ మనోతరంగాలు ఒకటి ఇడిస్తే ఒకటి ఇస్తే ఒకటి వస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా మంచి పని ఏమంటే, ఒకటి ఏదైనా వచ్చింది ఆలోచన అంటే ఆ ఆలోచన యొక్క పూర్వాపరాల వరకు వెళ్ళండి. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి కారణం ఏం. ఒక్కసారి కారణం తెలిసిపోయిందంటే ఆ ఆలోచనకు సంబంధించిన రెండవ ఆలోచన రాదు, సింపుల్గా పట్టుకోవచ్చు. నాకు తలనొప్పి వస్తుంది, ధ్యానంలో కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది, టీవీ చూసినప్పుడు సస్తే రాదు, కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తాం. ధ్యానంలో కూర్చున్న వెంటనే అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్. దాన్ని మనల్ని మనం మోసం చేసుకునే దానికి ఒక గొప్ప పేరు కూడా పెట్టుకున్నాం, దొంగ నిద్ర. కాదు, యోగ నిద్ర. మనల్ని మనం చీట్ చేసుకోవడం ఎందుకు? నిద్ర వచ్చింది, నిద్రపో. ఒక దినం వస్తుంది, 2 దినాలు వస్తుంది. ఎందుకు నేను నిద్రపోకుండా ఉండగలను అని స్టబన్గా కూర్చోగలిగితే, ఎందుకు నిద్ర వస్తుంది? ఈ పని పెట్టలే, మీరు గమనించలే. నిజంగా గమనిస్తే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ ఆలోచన వచ్చినా ఆ ఆలోచనకు పుట్టుక ఎక్కడ, అంత దూరం కనుక మనం వెనక్కి వెళ్ళినామంటే ఆ ఆలోచన అక్కడనే భస్మం అయిపోతుంది. అంటే గమనించాలనే, జస్ట్ అబ్జర్వ్. వచ్చిన దాన్ని పూర్వోత్తరాలు చూసేయండి, దాని అంతం వరకు. ఓ 10 నిమిషాలు లేట్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఆలోచన రాదు. జనరల్గా గమనించే క్రమంలో చైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఈ ఆలోచన యొక్క మూలాల్లోకి వెళ్ళే బదులు దానికి కనెక్టెడ్ ఆలోచనలు వచ్చేస్తాయి కదా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక ఆలోచన గురించి నా ఎగ్జాంపుల్, నా స్కూటర్ చెడిపోయింది. ఎక్కడ చెడింది? క్లచ్ ఫెయిలా, యాక్సిలేటర్లో ఫెయిలా, రాలేదా పెట్రోలు? ఇప్పుడు ఇంకా దీని గురించే ఆలోచిస్తున్నారు కదా. మీకు ఇప్పుడు ఇంకా రెండో ఆలోచన రాలే ఉండదు కదా. ఇవన్నీ చూసుకొని ఓహో నేను సరిగ్గా ఫ్యూల్ సప్లై సరిగ్గా ఇవ్వలేదు అని తెలుసుకున్నప్పుడు సమాధానం వచ్చేస్తున్నాక ఇంకా మళ్ళీ అది మనకు సమస్య కాదు, ఆ ఆలోచన రాదు. సో థ్యాంక్ యూ అండి. రెండో ప్రశ్న, వామన అవతారంలో భూమిని సముద్రంలో దాచేశారు అని అంటారు.
అది సాధ్యమా? భూమిని తీసుకెళ్ళి దాచగలరా? అదేంటో కొంచెం వివరించమని అడుగుతున్నారు. వామన అవతారంలో భూమి ఎక్కడ సారీ, వరాహ అవతారంలో. వామో నా బుర్ర పడాయి. ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, ఈ భూమి అనేది ఒక రెస్పిరేషన్ తీసుకుంటుంది. భూమి మధ్యలో లావా ఉంది. ఆ లావా మీద టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి ఉన్నాయి. దాని మీదనే సముద్రాలు, ఖండాలు అన్నీ ఉన్నాయి. ఈ భూమి ఒక్కసారి ఇట్లా అనిందంటే లోపల ఉండిపోయిన ఖండాలు పైకి వస్తాయి, పైన ఉన్న ఖండాలు లోపలికి పోతాయి. ఈ మధ్య సైంటిస్టులు ఒకటి కుమ్మరి ఖండం అనేది ఉంది మన భారతదేశానికి దక్షిణ భాగంలో కింద అని కనిపెట్టినారు. ఆర్కిటా కొన్ని కిలోమీటర్ల ఎత్తు మంచులో కప్పబడిపోయి ఉన్నాయి. అది మనకి ఇప్పుడు కనపడ్డంలే. రేపొద్దున ఇంకా భూ వాతావరణం పెరిగిపోయి ఆ మంచు కరిగిపోతే అక్కడ కొత్తగా ఖండాలు బయటకు వస్తాయి. అక్కడ ఆ మంచు కరిగింది అంటే ఇప్పుడు మనమున్న ఈ ఖండాలన్నీ నీళ్ళలోకి మునిగిపోతాయి. అట్లా వరాహావతారంలో ఆ నీళ్ళలోకి భూమి అంతా మునిగిపోయినప్పుడు ఎక్కడో బయటికి తేలిన ఒక భూమిని గుర్తించి పైకి తీసుకొని గుర్తించారు అని చెప్పేదానికి ఈ కథను కథ రూపకంగా తీసుకొని వచ్చి చెప్పారు. మనం కథగా డైరెక్ట్గా తీసుకుంటే భూమిని చుట్టడము అనేది అయ్యే పని కాదు. 24,000 చుట్టుకొలత కలిగిన భూమి. మనం మహా అంటే 6 అడుగుల మనుషులం. ఊహామాత్రంగా మీరు ఆలోచన చేస్తే సముద్రంలోకి భూమి దిగిపోవడము, భూమి పైకి రావడము మన మహాత్ములు కనిపెట్టి దానికి ఒక అద్భుతమైన కథను మనకు జోడించి వరాహావతారపు రూపంలో ఈ కథ చెప్పారు. అది మన మనసుకు కూడా సంబంధించింది అంటారా? ఏమన్నా రిలేటెడ్ అంటారా? ఖచ్చితంగా. యద్భావం తద్భవతి. ఇందాక వామన అన్నాను, వరాహ అవతారం. వామన గురించి కూడా ఒక ప్రశ్న ఉంది. వామనుడు 3 పాదాల గురించి వివరించమని అడుగుతున్నారు. ఆయన భూమి మీద ఉండగానే కదా, ఒక పాదం భూమి మీద ఉంది, ఇంకో పాదం ఆకాశంలో అన్నది. అది డౌట్స్ ఉండేవి వాళ్ళకి. ఆల్రెడీ భూమి మీద ఉండగానే 3వ పాదం ఎక్కడ అన్నది వాళ్ళ డౌట్ అనుకుంటా. దాని గురించి మీ సైడ్ నుంచి మీ వివరణ ఇవ్వమని. అడిగిన మహాత్ముడు సామాన్యుడు కాదు. బాగా అబ్జర్వ్ కుర్రాళ్ళండి, మన కుర్రాళ్ళే. నిజంగా ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ముందు వామనుడు 1 అడుగుతో భూమిని కొలిచేశాడు, 2 అడుగుతో ఆకాశము కొలిచేశాడు. ఇప్పుడు బలి ఎక్కడున్నాడు? ఈ భూమి మీదనే ఉన్నాడు. మళ్ళీ వాడిని ఎత్తిన ఎక్కడ కాలు పెట్టాలా, 3వ కాలు ఎక్కడ పెట్టాలా అని అడగడం ఏంటి? అక్కడ అది కాదు. దాంట్లో ఉన్న లాజిక్ ఏమంటే, ఈయన వచ్చి ఆ బ్రాహ్మణుడిగా నిలబడంగానే ఓ బ్రాహ్మణ ఓటు, నీకు ఏం కావాలో అడుగు అన్నాడు. మీ తెలుగులో గొప్ప అర్థాలు ఉన్నాయి. అడుగు అంటే 2 అర్థాలు ఉన్నాయి. అడగడము అనేది ఒకటి ఉంది, ఒక్క అడుగు అనే లెక్క కొలతల్లో అడుగు ఉంది, అడగడము ఉంది. ఆయన అన్నాడు నీకేం కావాలనో అడుగు అన్నాడు. ఈయన అన్నాడు 1 అడుగు అడగను, 3 అడుగులు అడుగుతాను అన్నాడు. అంటే ఇక్కడ కొలత 3 అడుగులు కాదు, 3 కోరికలు అడుగుతాను అన్న అర్థం. సరే అడుగు అన్నాడు. మొదటి కోరిక, మొదటి అడుగు, నాకు నీ భూమి అంతా కావాలా అన్నాడు. ఇచ్చేసాడు. తాను భూమి మీదే నిలబడి ఉన్నాడు. నువ్వు జయించిన స్వర్గ మధ్య లోకాలు అన్నీ నాకు కావాలా అన్నాడు. అది 2వ అడుగు. అది కూడా నేను ఇచ్చేసాను అన్నాడు నీళ్లు పోసి. ఇప్పుడు ఇంక 3వ అడుగు పెట్టేదానికి ఎక్కడ ఇంకేం లేదు, నా నెత్తిన పెట్టు అన్నాడు. కాకపోతే ప్రహ్లాదుని కుమారుడు కాబట్టి, మనవడు కాబట్టి, ఒక దిక్కు ఆ జీన్స్ భక్తి ఆయనలో ఉండబట్టి కొంచెం అహంకరించిన ఆ అహంకారాన్ని తుంచేసేదానికి ఈ మాదిరిగా వచ్చి స్వర్గానికన్నా గొప్పదైనటువంటి సుతలంలో ఆయన్ను రాజును చేసి తానే ఆయనకు కాపలివాడిగా ఉండగలిగిన దయామూర్తి ఆ శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా వచ్చినవాడు. థ్యాంక్ యూ. మనకు సినిమాల్లో చిత్రీకరణలో ఏమో 1 కాలు ఇట్టబెట్టి 1 కాలు పైకి పెట్టి 3వది ఏడబెట్టాలా అన్నట్టు చూపిస్తారు.
ఈ అడుగుల్లోనే ఉండాం కానీ ఈ అడుగుల్లో లేము. నోటి అడుగులు వేరే, కాలి కొలతల అడుగులు వేరే. దాన్ని సూక్ష్మంగా చెప్పి మహాత్ములు ఇంకా దానికి కవిత్వాలు వర్ణనలు చేస్తూ ఇంతై అంతై వటుడింతై అంతకు అంతై ఇంతై సూర్యగోళ నగవగోళమునకు అంతై బ్రహ్మలోకమునకు ఇంతై అని చెప్పేసి అది వింటా అంటే మనకు ఎంతో బాగుంటుంది కదా అని అంత పొడుగు ఉడిగినాడా. ఏమిలే, నువ్వు గెలిచిన పైలోకాలన్నీ నాకు కావాలా అన్నాడు, నువ్వు గెలిచిన భూలోకం అంతా నాకు కావాలా అన్నాడు. అడుగు, కావాలా అని అడగడమే అడుగు, ఆ అర్థం. థ్యాంక్ యూ అండి. కిరణ్ ఎక్కడుండావో ఒకసారి రాయ స్టేజ్ మీదకి. క్వశ్చన్స్ అన్నీ మీయి, నేను అడుగుతున్నాను. ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కిరణ్ని. ఈలోపు మేడం కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆమెనే అడగండి, ఆమె సమాధానం చెప్తారు. ప్రశ్న కాదు, మీరు ఇందాక అన్నారు కదా నిద్రపోతున్నారని చెప్పేసి, యోగ నిద్ర అని అన్నారు. అంటే నిద్రపోవటం యోగ నిద్ర కాదు, అది నిద్ర అన్నారు. కానీ ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు చాలామంది ఇలా పడిపోతూ ఉంటారు, ఇలా వెనకెళ్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటి? సరిగ్గా ధ్యానంలో ఉన్నారా లేదా? నిజమైన ధ్యాన స్థితిలో పోతే ముందు పోయేది దేహస్థితి. దేహస్థితి. నేను దేహము అన్న భావన ఉండదు. ఒక్క నిమిషం, ఈ చిరంజీవి అడిగినట్లున్నాడు. ఈ వయసు ఏమి, ఆ జ్ఞానమేమి, ఆ అడగడం ఏమి, ఎంత గొప్ప మాట. చాలా బాగుంది, కూర్చోండి అన్న, నో ప్రాబ్లం, కూర్చో ప్లీజ్. ఇక్కడ ఎవరికి కొమ్ములు రాలేదు, అందరం మనం సమానమే. పూర్తి నిజంగా ధ్యాన స్థితిలోకి పోయినప్పుడు ఆ యోగ నిద్ర అనేది నిజం. నేను నవ్వించేకి తమాషాకు చెప్పానే కానీ ఎవరినో ఎగతాళి చేసేదానికి కాదు. యోగ నిద్ర అన్నది ఉన్నది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు 6 నెలలు పడుకుంటాడు అంటారుగా. ఉంటారు. ఇప్పుడు మనం నిద్ర ధ్యాన సాధన చేస్తూ ముందుకు వెనక్కి పడుతున్నాం కదా, అది ఏమిటి అంటే వాళ్ళు దేహాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. ఒక్క పోస్చర్లో కదలకుండా కూర్చోవడం అలవాటు అయింది అంటే ఇప్పుడు మన శరీరం మీద ధ్యాస పోయినా ముందు ఏ స్టేజ్లో కూర్చున్నామో ఆ స్టేజ్లోనే ఉండిపోతాం. ఒక దిక్కు మనకు కొంచెం దేహభావన ఉన్నప్పుడు ఈ దేహం చేసే పని చేస్తుంది. ధ్యానంలో పోయి అసలు ఈ కాలంలో 3 గంటలు కదలకుండా ఎవరైనా కూర్చోగలరా? 3 నిమిషాల్లోనే కొంచెం ఇట్లంటాము, కొంచెం ఇట్లంటాము. ముందు అందుకే అలవాటు చేసేదానికి మన పూర్వీకులు చెప్పారు ఆసన శుద్ధి, ఆసన సిద్ధి అని. ఒక్కసారి ఒక్క చోట కూర్చుంటే కనీసం 3 గంటలు కదలకుండా కూర్చుంటే ఆసన సిద్ధి అంటారు. సాధకులు మీరందరూ కూడా ఏం చేయాలా, ఒక 15 నిమిషాలు మొండి పట్టుదలగా దోమ కుడుతూ ఉండొచ్చుగాక నేను కదలను అన్న సంకల్పంలో కూర్చొని శ్వాసను గమనించండి. ఒక 15 దినాలు అదే 15 నిమిషాలు చేస్తూ మళ్ళీ దాన్ని క్రమేపీ 20 మినిట్స్ 30 మినిట్స్ దినాలు ఉండగలరు. ధ్యానం మహా గొప్పది, అదే సమయంలో మహా డేంజర్ అయింది. ఈ పూర్తి ధ్యాన స్థితిలో పోతే ఈ కట్టెకు ఒక అనుభవం అయింది. ఒకసారి మా మిత్రుని చూసేదానికి శ్రీశైలం సున్నిపెంట పోయాం. అక్కడ పూర్ణానందుల వారి ఆశ్రమం ఒకటి ఉంది. నేను వెళ్ళేసరికి ఆయన లేడు. టైం 10 అయింది. నాకేమో గది ఇచ్చారు. ఇంకా భోజనానికి 12 గంటల టైం, 2 గంటలు ఉంది కదా, పాత బట్టలన్నీ ఉతికేసుకుంటాము. అక్కడ జీల్ పారుతూ ఉంటుంది, చిన్న ధార, 1 కిలోమీటర్ దూరంలో. ఆ లోపలికి పోయి బట్టలన్నీ ఉతుక్కున్నాను, స్నానం చేసుకున్నాను, టవల్ కట్టుకున్నాను. ఇంకా టైం అయితే 11 అయింది. 12:30కు వాళ్ళు భోజనం కొట్టే గంట. ఇంకా 1:30 టైం ఉంది కదా అని ధ్యానంలో కూర్చుంటామని ఒక చోట చూసా. ఒక చెట్టు, ఒక బండ కనపడింది. ఆ బండ మీద కూర్చున్నాం. టంగని గంట శబ్దం వినపడింది. అప్పుడే 1:30 అయిందా అని ఇట్లా చూసుకున్నా. చేతిలో వాచి లేదు, ఎదురుగా ఆరేసిన బట్టలు లేవు, నేను కట్టుకున్న టవల్ తప్ప ఇంకేం లేదు. ఇదేంద్ర మహానుభావ, 1:30లో ఎవడో మహానుభావుడు ఎత్తుకొని పోతే పోయిందిలే, మనకిది మామూలే అనుకొని ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆయన కూర్చొని ఉన్నాడు, పూర్ణ ఆనంద. ఎక్కడికి పోయినావురా 3 రోజులు, ఏం నీ అవతారము అన్నాడు.
అంటే 3 రోజులు ఆడ కూర్చునేసాను నేను. అంటే ఇది నా గొప్పతనం కాదు, మిమ్మల్ని భయపెట్టడము కాదు. నిజంగా ధ్యాన స్థితిలో పోతే ఆ మహానుభావుడు ఎవడో చేతులు వాచి తీసుకొని పోతే నాకు తెలియ. అటువంటి ధ్యాన స్థితి కలుగుతుంది, ఖచ్చితంగా ఉంది. అందుకే దాన్ని యోగ నిద్ర అన్నారు. ఆ 3 రోజుల్లో ఆకలి తప్పులు లేవు, మలమూత్ర విసర్జన లేదు, అంతా అద్భుతంగా జరిగిపోయింది. అట్లుంటుంది. భక్తి యోగం, రాజయోగం, వీటిలో ఏది గొప్పది సార్? భక్తి యోగం, రాజయోగం. రాజయోగం, వీటిలో ఏది గొప్పది అని? దేని గొప్ప దానికే. ఇది తక్కువ అది ఎక్కువ అనేకి లేదు. కానీ నిరంతరం ఈ భక్తిని అక్కడనే నిలిచిపోకుండా, నేను ఎవరు అన్న ప్రశ్న రమణ మహర్షి వేసుకున్న స్థాయిలో వేసుకున్నప్పుడే, భక్తికి మించి నీలోని నీవు తెలిసినప్పుడు ఇంతకాలం చేస్తున్న భక్తి కాదు అనిపిస్తుంది. భక్తి పేరుతో మనం ఏం చేస్తున్నాం? దేవునికి అరటిపండ్లు ఇస్తాం, టెంకాయలు కొడతాం, పూలు పెడతాం, షోడశోపచార పూజ అంటాం. ఆడ పెట్టేదేమో ధూపదీప నైవేద్యాలు 4 పెడతాం, చెప్పేదేమో షోడశోపచార పూజ. ఇది తప్పుడు పూజలు అన్న సంగతి మనకు తెలిసిపోతుంది. మనస్సులో సంకల్ప పూజలు చేసుకోవటం, ఇవ్వడం కాదు, పరికల్పయామి అని చెప్పుకొని చేసే పూజలు రాజయోగం. భక్తి యోగంలోనే నిలబడితే నువ్వు ఉన్న పదార్థాలన్నీ ఇచ్చుకుంటూ పోవాలి. రాజయోగం దగ్గరికి వచ్చేసరికి పరికల్పయామి, నా హృదయ క్షేత్రంలో బంగారు సింహాసనం పెట్టాను, ఆవాహయామి వరదోభవ, నూతన వస్త్రం పరికల్పయామి, సమర్పయామి లేదు. యజ్ఞోపవీతం పరికల్పయామి, ఆభరణం పరికల్పయామి, చామరం పరికల్పయామి, వింజామరం వీచేయామి, పరికల్పయామి అని చెప్పుకుంటూ చేసినప్పుడు అది రాజయోగం. మూల చైతన్యానికి శరణాగతి అవ్వాలంటే ఏం చేయాలి? మూల చైతన్యానికి శరణాగతి అవ్వాలంటే ఏం చేయాలి? శరణాగతి కావడమే. ఊరికే నోటితో అనన్య చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే అని ఆయన అన్నాడు. నీవుని తప్ప ఏ పాపం జరగను అనేది నోటితో అంటున్నాం. అది అక్కడి నుంచి కాకుండా పరాపశ్యంతి మధ్యమా నుంచి రావాలి, అంతర్లీనం నుంచి రావాలి. గజేంద్ర మోక్షంలో అదే కదా జరిగింది. ఆ గజేంద్రుడు మొదట నాకింత భార్యం ఉంది, నాకింత బలం ఉంది అని గర్వించాడు. అన్నీ పోయినాక ప్రాణములు ఠావులు తప్పే నీవుని తప్ప ఇహపరంబులో నిరంగను ఆ మాట అన్నప్పుడు వచ్చాడు ఆయన. ఆ రావడం కూడా వచ్చే ముందర ఏం చేశాడు? తన దగ్గర ఉన్న చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రానికి ఒక పేరు ఉంది, ఏంటది? సుదర్శన చక్రం. అంటే వీడికి ఇంతకుముందు లౌకిక దర్శనమే ఉండింది, సుదర్శనం అయింది. అది అయినప్పుడు గజేంద్ర మోక్షం జరిగింది. ఆ దశావతారాలు విష్ణుమూర్తికైనా శివుడికి కూడా ఉన్నాయో సార్? దశావతారాలు శివుడికి మాత్రమేనా? శివుడికి అవతారాలు ఎత్తాల్సినంత పరిస్థితి లేదు, ఆయనకు తక్కువ. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి పోషకత్వాన్ని పాటిస్తాడు కాబట్టి, రక్షణా బాధ్యత కాబట్టి రక్షించేదానికి విష్ణుమూర్తికి నానా అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. అంతా మూట కట్టేసే ఆయన కాబట్టి ఆయనకు పెద్దగా అవతారాలు ఎత్తాల్సిన పనిలే. కానీ శివునికి కూడా అవతారాలు ఉన్నాయి. కాలభైరవ అవతారము ఆయనదే, రుద్రుడు ఆయనదే, శివుడు పరమేశ్వరుడు అని వేరే వేరే రూపాలు పేర్లు ఉన్నాయే, ఆయా పేరుకు ఆ అర్థాలను బట్టి ఆ కార్యాలు నిర్వర్తిస్తుంటాడు. భైరవుడిలో కూడా రురుభైరవుడు, రుద్రభైరవుడు, కాలభైరవుడు, కంకాళ భైరవుడు ఇట్లాంటి పేర్లతో భైరవ రూపాలు ఉంటాయి. ఆ తర్వాత శివ పరమాత్మ ఎత్తిన ప్రధాన రూపం అష్టమూర్తి వైభవం. పంచభూతాలు ఆయనే, సూర్య చంద్రుడు ఆయనే, జీవుడు ఆయనే అనబడే అష్టమూర్తి తత్వం. అంటే ఇది కూడా ఒక విధంగా విష్ణువు శివుడు మనం వేరుగా అనుకుంటున్నాం. శివాయ విష్ణు రూపాయ శివాయ, శివస్య ఉదయ విష్ణు
విష్ణుర్ హృదయస్య శివ, తేడా లేదు. ఆ అర్థంలో తీసుకున్నప్పుడు అవతారాలు ఎవరు ఎత్తారు అనేది లేదు. శ్రీచక్రం యొక్క కోణాల విశ్లేషణ. శ్రీచక్రం యొక్క కోణాల విశ్లేషణ. శ్రీచక్రం యొక్క కోణాల విశ్లేషణ. ఇక్కడ మనమంతా ధ్యానంలో కూర్చుంటే కోణాల గోళ మీకెందుకు అర్థమవుతుంది? లేదులే, మీలో కూడా ఉంటారు చాలామంది. పిరమిడ్ కోణాలే చెప్పండి, ఏ? పిరమిడ్ కోణాల గురించి చెప్పండి అనాలి. ఏది చెప్పినా అదేనమ్మా. ఇప్పుడు దీన్ని అర్థం తీసుకున్నా చెప్పదలుచుకుంటే ఏ విషయాన్ని ఎట్లయినా చెప్పచ్చు. ఇప్పుడు పిరమిడ్కి కూడా 4 త్రికోణాలు ఉంటాయి. మీ కోణాల గురించి చెప్తా. ఇప్పుడు అమ్మ అడిగారు పిరమిడ్ గురించి, అంటే కోణాల మాట వచ్చింది కాబట్టి మనకు కూడా ఎన్ని ఉన్నాయి? పైన 3, 4 త్రికోణాలు ఉన్నాయి. త్రికోణం అంటే 3 రకాల కోణాలు ఉంటాయి. మనలో ఎన్ని ఉన్నాయి? భూత, భవ్య, భౌత ప్రభు అని పిలువబడతా, అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. అదొక త్రికోణం. బాలావస్థ, కౌమారావస్థ, వృద్ధావస్థ, 3 అవస్థలు. అదొక త్రికోణం. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, అదొక త్రికోణం. మనలో ఉన్న 3 గుణాలు, సత్వతమో రజోగుణాలు, అది 3 త్రికోణాలు. అంటే మానవునికి సంబంధించిన ఆ కోణాలన్నీ అక్కడ ఉండి, ఆ కోణాలన్నీ సక్రమంగా చేసేదానికి దాని మొక్క నుంచి యూనివర్సల్ పవర్ లోపలికి దిగి చుట్టుకు వెదజల్లడంతో మనలో ఉన్నటువంటి ఈ కోణ భావాలన్నీ పోయి కాలాతీత స్థితికి మనం చేరుకుంటాము అనేదానికి పిరమిడ్లో ఉన్న త్రికోణాలు ఒక ఎగ్జాంపుల్. అయితే అమ్మవారి శ్రీచక్రం గురించి చెప్పాలంటే అయ్యవారి శక్తులు 4, అమ్మవారి శక్తులు 5 అనే త్రికోణాలు ఒకదాంతో ఒకటి లయమైనప్పుడు 43 త్రికోణాలుగా ఏర్పడతాయి. 43 × 3 కోణాలు 129 కోణాలు ఏర్పడతాయి. ఈ కోణాలతో ఇట్లా మేరు ప్రమాణంగా తీసుకుంటే జీవుని యొక్క స్వర్గస్థితి, అంటే తాను ఆత్మనని తెలుసుకునే స్థితికి ఆరోహణ క్రమము, ఆ సృష్టి ఎలా మొదలై ఎంతగా వ్యాపించింది అని చెప్పేదానికి అవరోహణ క్రమం. శ్రీచక్రంలో పైన ఉన్న బిందువును సర్వ ఆనందమయ చక్రస్వామిని అంటారు. కింద ఉన్న భూపురాన్ని సర్వ సంక్షోభణ చక్రస్వామిని అంటారు. అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు వస్తుంటుంది. ఆ చక్రాలు దాటుకుంటూ నువ్వు పోయి ఆ స్థితికి చేరుకుంటావు అనబడేదానికి ఈ కింద నుంచి పై స్థాయికి పోవడం. ఆ బిందువు నుంచి సృష్టి ఎట్లా జరిగిందో తెలిసేదానికి బిందువు కింద త్రికోణం ఉంటుంది. 3 కోణాలు అంటే మనిషిలో ఉన్న సత్వతమో రజోగుణాలు. ఆ తర్వాత వసుకోణము అనేది వస్తుంది, 8 కోణాలు. అది అష్టదిక్కులు. అమ్మవారు త్రిగుణాత్మకమై త్రిగుణాత్మకం అష్టకోణంగా మారింది. అదే జీవుడిలో అంతర్దశారం, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు అనే దశారం లోపల ఉంది. అది బాహ్య దశారం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేటి. ఆ తర్వాత చతుర్దశ కోణము అంటారు, 14 కోణాలు. 7 చక్రాలు పైన 7 చక్రాలు కింద జీవుడికి ఉన్నాయి. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7, ఈ 14. మళ్ళీ వచ్చే అష్టదళ పద్మము అంటే శివుని స్వరూపం, అంటే పంచభూతాలు, సూర్యచంద్రుడు, జీవుడు అనబడే అష్టదళాలు. ఆ తర్వాత షోడశ దళ పద్మము అంటే కనుక మనకున్న తిథులు, కాలమును బట్టే మనం ముందుకు పోతూ ఉన్నాం. ఆ కాలాన్ని గుర్తించడానికి కారణభూతమైనటువంటివి తిథులు. ఆ తిథులు 16 చక్రాలుగా ఉంటాయి. ఆ తర్వాత భూపురం వస్తుంది. చాతుర్వర్ణంలో ఎవరైనా కానీ ఏ దిశ నుంచి అయినా యోగులకు రావచ్చు, సంసారులు రావచ్చు, వైరాగ్యులు రావచ్చు, ఆశ పరులు రావచ్చు అనే చతుర్మార్గాల రూపకంగా మీకు ప్రవేశం. అక్కడ వర్ణం లేదు, ఆడ మగ తేడా లేదు. ఎట్లయితే మన పిరమిడ్లో ఎవరికి అర్హులో
అట్లా కూడా శ్రీచక్ర అర్చన ఎవరైనా చేసి ఏ మార్గం గుండా అక్కడికి పోగలరు అనేదానికి ఆ కోణాల సంకేతం. ఇంకా డీప్గా పోతే ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అనేదానికి భూపురం దగ్గర 3 రేఖలు ఉంటే ఒక్కొక్క రేఖ దగ్గరను కూడా ఒక్కొక్క దేవతలు వస్తారు. వశిన్యాది దేవతలు టాప్లో ఉంటే ఆమె సైన్యాధ్యక్ష సైన్యాలు ఒక్కొక్క ప్రాకారంలోకి వస్తారు. దళంలో దేవతలు ఉంటారు, కోణాలలో దేవతలు ఉంటారు. అన్నీ కలుపుకుంటే అంతా ఆ తల్లే. ఆయా మెయింటెనెన్స్ చేసేదానికి ఆయా దేవతల డ్యూటీ. ఇప్పుడు రాష్ట్రపతి ఒకడే, వాడే పరిపాలించడం లేదు. తాను ప్రతినిధులుగా రాష్ట్ర గవర్నర్లను పెట్టాడు. గవర్నర్ రాష్ట్రమంతా చూడలేడు. జిల్లాకు ఒక కలెక్టర్ను పెడతాడు. జిల్లా కలెక్టర్ జిల్లానంతా తానే తిరగలేక ఆ బీఆర్ఓ, డిఆర్ఓ, విఈఓ, విజిఓ అని ఏమేమో ఉన్నాయి కదా. ఈ స్టేజెస్ ఎట్లాగానో ఆ తల్లి తానే ఒక్కొక్కళ్ళను కరుణించేదానికి ఒక్కొక్క రూపకంగా ఆ విధంగా వస్తుంది. ధ్యానంలో మన బ్రెయిన్ వేవ్స్ ఏ విధంగా పనిచేస్తాయి? ఇప్పుడు ధ్యాన స్థితిలోకి పోయినప్పుడు మీకు మామూలుగా మనం మెలకువలో ఉన్నప్పుడు గామా రేసెస్ ఎక్కువ పనిచేస్తుంటాయి. ఆల్ఫా బీటా అనేది తక్కువ పనిచేస్తుంటాయి. ఈ ఆల్ఫా బీటా అనేది పింగళ మీద కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అందుకే మనకు ఎడమ సైడు మెదడు భాగం కుడి కండరాలను, కుడి భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. కుడిది ఎడమ వైపు సగభాగాన్ని కంట్రోల్ చేస్తుంది అని అంటారు. ఈ సంగతి తెలిసే అర్ధనారీశ్వర తత్వం అనే మన బ్రెయిన్ అని ఆ కాలంలో చెప్పారు. ఇప్పుడు ఈ గామా తరంగాలు ధ్యానం చేసేటప్పుడు గామా తగ్గిపోతాయి. ఈ ఆల్ఫా బీటా అనేటివి బాగా యాక్టివేట్ అవుతాయి. అవి ఎంత మనకు యాక్టివేట్ అయితే పిట్యూటరీ ప్లీనర్ గ్లాండులు అంత యాక్టివేట్ అవుతాయి. వీటికి ఫ్రీక్వెన్సీ కావాలి. వీటికి ఫ్రీక్వెన్సీ అవి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ వదులుతుంది. మీరు ఒక ఆలోచన చేసినారు అంటేనే అదొక ఫ్రీక్వెన్సీ. ఒక మాట అన్నారు, అదొక ఫ్రీక్వెన్సీ. శబ్ద తరంగాల ద్వారా ఏమన్నా? శబ్ద తరంగాలే కాదు, భావ తరంగాలు కూడా. ఇప్పుడు మన చుట్టూ మొబైల్ తరంగాలు ఉన్నాయి, రేడియో తరంగాలు ఉన్నాయి, ఇంకా ఏమేమో శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన 100 రకాల తరంగాలు ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీతో టచ్ అయితేనే మీది కలుస్తుంది, వేరే దాంతో కలవడం లేదు. ఆ ఫ్రీక్వెన్సీ కలిసేదానికి మనం రిథమాటిక్గా శ్వాస తీసుకోవడం కానీ, రిథమాటిక్గా ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేయడం కానీ చేసినప్పుడు ఆ వేవ్ లెంత్తో కలిస్తే సరిపోతుంది. ఎందుకంటే పాతకాలంలో రేడియోలు ఉండేది. రేడియో సిలోన్ 192 పాయింట్లో ఉంది అంటాడు వాడు రేడియోలో, పేపర్లో. ఇక్కడేమో ఎర్రని అక్షరాలతో ఉంటుంది, ఒక నీడిల్ ఉంటుంది. మీరు ఆ నీడిల్ అక్కడికి తెచ్చినప్పుడు అక్కడ రేడియో స్టేషన్లో ట్రాన్స్మీటరు శబ్ద తరంగాలను ఇడిచిపెట్టేసింది, ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చింది. ఇక్కడ రేడియోలో ట్రాన్స్మీటర్ ఉంటుంది, రిసీవర్. వాటిని గ్రహించి మళ్ళా ఆ తరంగాలను శబ్ద తరంగాలుగా చేస్తుంది. ఇంత చేయాలంటే ఈ మీటర్ సరిగ్గా ఆ నీడిల్ అక్కడికి వచ్చినప్పుడే. కొంచెం అటు ఇటు పోతే డుర్రు బుర్రు అంటుంది. ది సేమ్ థింగ్ మనది కూడా. మన బాడీలో నిరంతరము తరంగాలు వస్తూనే ఉంటాయి. మాట్లాడే మహానుభావులు ఇంకా దండిగా మంది ఉన్నారు. కొంచెం సేపు ఏమో మాట్లాడాం, కొంచెంసేపు బాగా సుత్తి కొట్టాం. అర్థం కానిదంతా ఏమేమో చెప్పారు వీళ్ళు. అర్థం కాక చాలామంది పారిపోయింది. ధైర్యం ఉన్నవాళ్ళు మటుకు నిలబడరు. ఓకే అయ్యా. గురువుగారండి, ఇది అడిగితే అంతా ఎదురుగా కనపడుతూనే ఉన్నా అయ్యా, ఇక్కడే ఉంటాయని బాగా కనపడుతుంది. శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదండి, శ్వాస మీద సౌండ్ రిఫ్లెక్ట్ వస్తుంది. శ్వాస మీద ధ్యాస. అవును అవును అవును, తీసుకొని వదలడమే.
ఇప్పుడు ఇడా పింగళ మళ్ళా చెప్తే కన్ఫ్యూజన్. మన బాడీ 98.4 సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ పరమాత్మ మన బాడీ మెకానిజం ఎంత బాగా పెట్టాడంటే టెంపరేచర్ ఎక్కువైనా మనం జయశ్రీరామ్ అయిపోతాం, టెంపరేచర్ తగ్గినా మనం జయశ్రీరామ్ అవుతాం. ఆ టెంపరేచర్ సమానంగా ఉండేదానికి శీతలంగా పోయే చంద్రనాడి, ఉష్ణంగా పోయే సూర్యనాడి అని పేరు పెట్టారు. ఈ రెండు ఈక్వల్గా బ్రీతింగు అదే గమనికతలో చేస్తున్నప్పుడు మనలో టెంపరేచర్ రైసు కాదు, డౌను కాదు, ఎప్పుడూ నార్మల్ టెంపరేచర్లో ఉంటాం. ఇక్కడ బ్రీత్ను గమనించడమే, తీసుకున్నాం వదిలాం. ఇంతకుముందు ఇన్వాలంటరీగా మీరు తీసుకొని వదులుతున్నారు వితౌట్ యువర్ నాలెడ్జ్. నౌ ఇన్ దిస్ ప్రాసెస్ సాధనలో, ధ్యాన సాధన అంటే అక్కడ చేయాల్సింది మీరు అబ్జర్వేషన్. ప్రశాంతంగా ఫుల్గా తీసుకోవడం, ప్రశాంతంగా ఫుల్గా వదలడం. ఇంకా కీన్ అబ్జర్వేషన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వేడిగా వస్తుందా లేదా, ఇక్కడ నుంచి శీతలంగా లోపలికి పోతుందా లేదా అన్న మైన్యూట్గా మీరు చూసినప్పుడు మీ ధ్యాస అంతా శ్వాస మీద ఉండడంతో మీ మనసులో ఆలోచన రహిత స్థితి ఇమ్మీడియట్గా వస్తుంది. స్టార్టింగ్లో తీసుకుంటున్నాం అనుకోండి, తీసుకునేటప్పుడు కొంచెం ఆఖరికి మీరు మర్చిపోతారు, శ్వాస తీసుకుంటున్నాం వదులుతున్నాం అన్న సంగతి కూడా మర్చిపోతారు. ఎందుకంటే మీ మెడిటేషన్ ఆ స్థాయిలోకి పోతుంది. ఈవెన్ దో యు ఆర్ టేకింగ్, యూ కెనాట్ అబ్జర్వ్ ఇట్. ఇప్పుడు ఒకవేళ భోజనం చేసి ఉంటామండి, భోజనం చేస్తే దానికి 1 గంటన్నర పట్టింది మనం మొత్తం పూర్తిగా అరగాలంటే. అప్పుడు ధ్యానం చేయాలనిపించింది, శ్వాస తీసుకుంటే ఎసిడిటీ గ్యాసెస్ పైకి వస్తూ ఉంటాయి కదా. కరెక్ట్. అప్పుడు ఎలా? భోజనం చేసినాక వజ్రాసనం 5 నిమిషాలు వేయటం. భోజనం చేసిన వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టకూడదు, ఎందుకంటే అప్పుడు హెవీ బ్రీతింగ్స్ ఉంటాయి, కడుపు నిండింది కాబట్టి. అందుకే కృష్ణ పరమాత్మ అంటాడు, అతి ఆకలిగా ఉన్నవాడు ధ్యాన యోగి కాడు, బాగా తిన్నవాడు యోగి కాడు అని అంటాడు. ఆ మీడియం స్థితిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది కేవలం అబ్జర్వేషన్. చేస్తూ ఉండగా ఈ అబ్జర్వేషన్ చేస్తున్నవాడు కూడా సైలెంట్ అయిపోతాడు, క్రియ జరిగిపోతూ ఉంది, బట్ యూ కెనాట్ నోటీస్ దట్. ఆ స్థితి రావాలనే మనమంతా మొత్తుకొని అల్లాడి వస్తూ ఉండేది. అది మీకు వస్తుంది అంటే చాలా గ్రేట్, వెరీ హ్యాపీ. ఇంకో విషయం అండి, అంటే నేను టీచర్ని అంటే రేపు పొద్దున్న పిల్లలకి రోజు డైలీ చేయిస్తున్నా. ఎక్సలెంట్. చేయాలంటే ముందు నేను తెలుసుకోవాలి కదా. వెరీ నైస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నాన్ వెజిటేరియన్స్కి మనం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఏమీ హెల్ప్ చేయొద్దని అంటున్నారు. అంటే వాళ్ళు ఏదో ఒక దాని మీద మనకు పనుల మీద వస్తారు, ఏదో ఒక సర్జరీ చేయించమనో, వాళ్ళకి అలవాట్లు సర్జరీ చేయించమనో, లేకపోతే ఇంకోటో దాని మీద వస్తున్నారు. దీని మీద ఏంటంటే నా సొంత వాళ్ళకి కూడా నేనేం చేయించలేని పరిస్థితి. అంతకుముందు ఉచిత సర్జరీలు అవి చేయించేవాడు డాక్టర్స్ మీద ఉన్నటువంటి దీంతో. సొంత వాళ్ళకి కూడా నేను సహాయం చేయలేని స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పక్కా నాన్ వెజిటేరియన్స్. దాని మీద మీరు పెద్దగా ఫోర్స్ పెట్టాల్సిన పనిలే. కాకపోతే ఆయనకు పుల్లైన ధ్యాన స్థితి చాలా లేటుగా వస్తుంది. కారణం, ఈ తామస ఆహారం అనేది తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అయ్యేది కష్టం. దాంట్లో మసాలాలు వాడతాం కాబట్టి అది రాజసాన్ని కూడా పెంపొందిస్తుంది. ఏ సాధనైనా సాధకుడు సాత్వికంగా ఉన్నప్పుడు సత్వగుణంలోకి పోతాం. తో సాత్విక ఆహారం అవసరం లేకున్నా హీ టూ విల్ కమ్, బట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైం. బట్ మనతో కంపేర్ చేస్తే మాంసాహారి ధ్యానంలో మంచి ఉన్నత స్థితికి వచ్చేదానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అసలు రారండి కదా, రాదు అనేది కాదు, వస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. ఏం లేదు, అందరూ కూడా మూవ్ అవుతున్నారండి. సార్కి ఒకసారి గురువుగారికి మనం సన్మానం చేసుకుందాం. ఎవరో కూడా కదలకండి కాసేపు. మేడం, పద్మ మేడం ఒక్క ప్రశ్న ఉంది, ఆ ఒక్క ప్రశ్న వినేసేసి మనం సన్మానం చేసుకుందాం అంతే. స్వామీజీ, ఆత్మసాక్షాత్కారం అంటారు కదా, అది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా గుర్తించగలం? ఎలా ఫీల్ అవుతారు సాధకుడు? అక్కడ గుర్తింపు లేదు, తెలిసేదానికి నేను ఒకడు ఉన్నాను అనేది లేదు, ఏదో తెలుసుకోవాలని చూసింది లేదు. సాక్షాత్కారం అంటే ఏమిటి మరి? ధ్యానము ధ్యేయము అనబడే 3 బ్రుకుటి ఏకమైపోయినప్పుడు ఆ ఫీలింగ్ ఇదని చెప్పుకునేక అక్కడ ఇంకోడు లేడు.
ఉన్నది నేనే ఒకటే అని తెలిసిపోయినప్పుడు రెండవ భావం లేదు. ఒక నిశ్చల తాధ్యాత్మికత స్థితి మట్టుకు కొంచెం సేపు అనుభూతమవుతుంది. ఆ తర్వాత ఏమీ లేని స్థితి, నిశ్చల తాధ్యాత్మికత స్థితి. అక్కడ ఆలోచనలు కానీ, నేను అన్నది కానీ, ఇంకోటి అన్నది కానీ, కళ్ళు తెరిస్తే ఏమీ కనపడని స్థితి, కళ్ళు తెరిచినప్పుడు ఏమీ కనపడని స్థితి, ఆ స్థితి కలుగుతుంది. అక్కడ ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు రెండు ఉంటే తెలుస్తుంది. రెండు లేని స్థితి, ఉన్నది ఒకటే, అది మనము అయిపోయినప్పుడు. దీన్ని ఒక ఇంగ్లీష్ వాడు భలే బాగా చెప్పాడండి. దేర్ ఈజ్ ఎ లైట్, ఐ ఆమ్ గోయింగ్ ఇన్ టు దట్ లైట్, నౌ ఐ ఆమ్ ఇన్సైడ్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్. అంత సింపుల్గా చేశాడంటే, ఇన్ని బట్టితో మేము తిప్పలు పడతా అంటే మాకు రాంది ఆ 4 మాటల్లో ఆ బోడు అంత కనపడగలిగాడు. అదే జ్ఞానము అనేది ఎవరు హక్కుదారుడు కాదు. ఒక మంచి పారవశ్య స్థితిలో ఒక సంకల్ప శక్తితో కూర్చుంటే నాకు వచ్చిందే మీకు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, మనకి డాక్టర్ గారు మర్మకళ గురించి చెప్తారు. ఒక 5 minutes అయినాక సన్మానం చేసుకుందాం, తర్వాత టీ బ్రేక్ తీసుకుందరు కానీ. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్తే. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నన్ను తెలిసే ఉంటుంది. నా పేరు హరిప్రసాద్. నేను చెన్నై నుంచి ఇక్కడ ఆంధ్రాలో మోస్ట్లీ సెటిల్ అవుతున్నాను. దాదాపు ఒక 2 to 3 yearsగా ఈ మర్మకళ ఇక్కడ వెస్ట్ ఈస్ట్లో మ్యాక్సిమం చేస్తున్నాను. తర్వాత హైదరాబాద్లోనూ చేస్తున్నాను. నేను చేసేది ఏంటంటే పాద మర్మకళ. ఈ పాద మర్మకళ దానికి ఒక హిస్టరీ ఉంది. శివుడు పార్వతికి భక్తుడు ఒకడు ఉండేవాడు. ఈ భక్తుడు చాలా ఇన్స్పైర్డ్గా, చాలా భక్తుడు అంటే టు ద కోర్ అలా ఉన్న భక్తుడు ఎక్కడో వెళ్ళి దారిలోకి వచ్చి అలా ఒక బావి ఉంది, అది చూడకుండా పడిపోయాడు. ఈ పడిపోయిన చోట్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా ఆయనకి ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయినప్పుడు శివుడు పార్వతి ఆ దారిలో వెళ్ళినప్పుడు ఇప్పుడు చూసి ఇలా మన భక్తుడికి ఇలా అయింది అని చెప్పి ఏం చేద్దామని తెలియక వాడిని తీసి చనిపోయాడు. ప్రాణంతో ఉన్నవాడిని, ప్రాణం లేనివాడిని ఎలా మనం వచ్చి ప్రాణం తీసుకురాగలము అని ఒక క్వశ్చన్ అడిగారు పార్వతి గారు. సో అడిగినప్పుడు ఒకే ఒక కళ ఉంది. ఈయన శివుడు ఏం చేశాడు, ఒక కర్ర తీసి అలా ఒక చోట్ల కొట్టారు. ఆ చోట్ల కొట్టిందే మీకు ఆ ఆక్సిజన్, ఆ పవర్ వచ్చింది. సో అలా వచ్చిందే ఈ మర్మకళ. ఈ మర్మకళ అగస్త్య ముని అనేసి అంటారు. ఆ అగస్త్య ముని దగ్గర నుంచి భోగర్ అనే సిద్ధుడు ఆయన పాద మర్మకళ అనేది వచ్చి డిజైన్ చేశారు. మన స్వామీజీ చెప్పినట్టు నేను సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పెట్టుకుని నేను ఇది నేర్చుకున్నాను యాక్చువల్గా. లేదంటే ఇది త్వరగా రాదు. చాలామంది ఉన్నారు, కానీ నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. యూజ్ చేసుకుని దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షల మందికి వచ్చి చేశాను. మ్యాక్సిమం 80% సక్సెస్ఫుల్గానే చేస్తున్నాను. 100% అనేది వచ్చి ఎవరి వల్ల కాదు. సో 80% సక్సెస్ఫుల్గానే చేస్తున్నాను. నాకు ఏంటంటే ఆ పాదం చూస్తే అలా తెలిసిపోతుంది. దాంట్లో నాకు ఈ ఎక్స్రే స్కానింగ్లు అది ఇది అంతా ఏది అవసరం లేదు. మ్యాక్సిమం 70% to 80% అలా చూసి ఏంటని చెప్పేస్తాను. సో అలా ట్రీట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళే వచ్చి చాలామంది ఉన్నారు. రికవరీ ఒక్కొక్కరికి 1st సిట్టింగ్లోనే అవుతుంది, ఒక్కొక్కరికి 7th సిట్టింగ్లోనే అవుతుంది. సో ఇది ఆ గొప్పతనం పాద మర్మకళ గురించి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా న్యూరోథెరపీ, ఇంకా పాద మర్మకళ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది.
కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఈ పాదమర్మకలలో ఇంకొకటి ఏంటంటే స్వామీజీ గారు ఇప్పుడు లాస్ట్గా చెప్పారు మనకి పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అనేసి. ఏ ఒక్క కళలోనూ దీన్ని యాక్టివేషన్ చేయలేరు. సింపుల్గా మన రాఘవరావు గారు, మేడం పద్మ గారు, స్వామీజీ గారు వీళ్ళంతా బై ఎక్స్పీరియన్స్, బై ఇది అన్నీ చేసుకునేది మీకు అందిస్తున్నారు నాలెడ్జ్. మీరు ధ్యానం చేస్తున్నారు. కొన్ని మందికి ఆల్ ఆఫ్ ద సడన్ అది పట్టేస్తారు, కొన్ని మందికి టైం పట్టుద్ది. ఈ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేయాలంటే పిరమిడ్ ఉండాలి. దాంతోపాటు మీ శరీరం సహకరించాలి అనేసి అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్కి ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఈజీగా రిసీవ్ అవ్వాలి. అది రిసీవ్ అవ్వాలంటే ఆ పాయింట్ మీకు నొక్కుతూ ఉన్నాను, నాకే తెలియదు. ఈ సమీప కాలంలో నాకు తెలియని వచ్చింది, నేను అది చేస్తున్నాను అనేసి. సో అది చేసిన దాంట్లో ఏమవుతుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చి మీకు నీట్గా రిసీవ్ అవుతూ ఉంది. మీరు ఒక 6 నెలల్లో మీరు ధ్యానం చేసుకోవాలి అనేసి అనుకున్నప్పుడు ఆ ఒక 3 monthsలోనే మీకు అందుతుంది. సో మీరు కాస్మిక్ ఎనర్జీకి ఎలా రిసీవ్ చేసుకోవాలని స్వామీజీను సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను దాన్ని వచ్చి ఎలా రిపేర్ చేసి త్వరగా మీకు ఇద్దామని చూస్తున్నాను. ఓకే. సో ఈ ఒక గొప్ప దీంట్లో వచ్చి చేసి చాలామంది మన పేర్లు చెప్పలేదు, ధ్యానుల్లోనే చాలామంది వచ్చి నాకు చెప్పారు ఆ డిఫరెన్స్ ఉందండి, తర్వాత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని చెప్పి. సో ఇది పాదమర్మకల గురించి. ఇది కాకుండా నేను న్యూరోథెరపీ అని చేస్తున్నాను. పాదమర్మకల కన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఈ న్యూరోథెరపీ ఎక్సలెంట్ అండి. ఎంత ఎక్సలెంట్ అంటే అంత చెప్పని వాళ్ళదు. ఏంటంటే పడుకోబెట్టేసి కాళ్ళలో తొక్కుతా అందరినీ ఇష్టం వచ్చినట్టు తొక్కుతాం. అదే అంటే అలా కాదు, సైన్స్ ఉంటుంది దానికని. ఆ సైన్స్ని పెట్టి ప్రతి మనిషికి ఒక ఫార్ములా రాస్తాను. ఆ ఫార్ములా రాసి ఏ మనిషిని ఎక్కడ తొక్కితే వీళ్ళకి వచ్చి సరవుతుందంటే ఏంటంటే అది ఆర్గన్స్. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, హార్ట్కి ఒక బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అనేసి అంటే అక్కడ ఏ చోట్ల నొక్కితే అది ఆగి దాని కరెక్ట్గా వెళ్తుంది అనేది ఆ న్యూరోథెరపీ. ఇది పురాతనమైంది. ఇండియాలో టాప్ 10లో నేను ఒకడు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు లేదు, నేను ఒక్కడే, ఇంకెవరు లేదు దాన్ని చేసేదానికి. ఇంక మీట నేను నేర్చుకుని అది మిగతా వాళ్ళకి నేర్పించాలి అందరికీ ఖచ్చితంగా. సో అందరూ వచ్చి చూసి అందరికీ ఉపయోగించుకోండి. నాకు తెలుగు అంత సూక్ష్మంగానే రాదు, ఎందుకంటే చెన్నై నుంచి తమిళనాడు అలా మొత్తం తమిళ్ అలవాటయ్యి ఏదో నా మదర్ టంగ్ తెలుగు అన్న దానివల్ల ఇంత దూరం మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఒక 2 minutes. ఈ ప్యాంప్లెట్ రిలీజ్ చేశాను మేడం, సార్ చేతిలోనే రిలీజ్ చేశాను స్వామి ప్యాంప్లెట్. డెమాన్స్ట్రేషన్ ఎవరికైనా కావాలంటే 1-2 రండి, మీ పాదాలు చూసి మీకు ఏమేమి ఇబ్బంది ఉందని చెప్తాను ఖచ్చితంగా. నేనే సెలెక్ట్ చేస్తాను, ఉండండి, నేనే సెలెక్ట్ చేస్తాను. రండి సార్, మీరు వచ్చి చైరు, ఇంకొక స్టూల్ ఒకటి ఇవ్వండి. సో ఈ కార్యక్రమం ఏదైతే సార్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారో ఇక్కడ మన రమణ మహర్షి పిరమిడ్లో 15 daysకి ఒకసారి జరుగుతూ ఉంటుందండి. మీకు ఎవరైనా కన్సల్ట్ చేయదలుచుకుంటే ఇక్కడ గ్రూప్ వాళ్ళ నంబర్స్ తీసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దేవి మేడం కౌంటర్ ఉంది బయట, ఒకసారి తను కనుక్కోండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తుంది. ప్రతి 15 daysకి ఒకసారి ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాళ్ళు దీనిపైన, 2 కాళ్ళు దీనిపైన పెట్టండి. కొంచెం విడివిడిగా పెట్టండి.
ఇవాళ మనకి వేదిక మీద ఇద్దరు తెలుగు భాషీయులు కాకపోయినా కూడా ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడారు. మన గురువు గారు సంత సదానంద యోగి గారు, ఇప్పుడు డాక్టర్ గారు, ఇద్దరు తెలుగువారు కాదంట, బట్ చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మనకంటే బాగా మాట్లాడుతున్నారు తెలుగు. మీరే చెప్పండి, చెప్పింది కరెక్టా? ఎస్డిటి ఉందండి, స్పాండిలైటిస్ ఉందగానే అది యోగాలో సయాటిక ప్రాబ్లం. నాకు ఏం చెప్పానంటే పొట్ట కొంచెం సరిలేదు, గ్యాస్ట్రిక్, తర్వాత షోల్డర్లో కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పాను. తర్వాత నడుములోనూ కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పాను. ఆయనే వచ్చి ఒప్పుకున్నారు. సయాటిగా ఉందంట, లైట్గా ఇంతకుముందు స్పాండిలైటిస్ ఉండింది, ఇప్పుడు లేదు అంటున్నారు, కానీ ఉంది, ఆయనకి తెలియట్లేదు. ప్లస్ ఆయాసము ఉంది. థ్యాంక్ యూ సార్. రండి మేడం. ఇంకా చాలేమ్మా, చాలా లేదు, ఆవిడని పిలిచేసాను నేను స్టేజ్లో. తర్వాత చూపించుకుందరు కానీ, ఎందుకంటే జస్ట్ ఒక్క డెమో కోసం అన్నారు, ఇక అందరూ ఇక్కడే అంటే కష్టమమ్మ. ప్రతి 15 డేస్కి డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారు, డాక్టర్ గారు వారి టీము. అప్పుడు మీరు వచ్చి చూపించుకోండి, చక్కగా తీరిగ్గా దొరుకుతారు. మనకి గురువుగారు సన్మానం తర్వాత చక్కగా టీ బ్రేక్ ఇద్దాము. ఆ తర్వాత మళ్ళా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మేడం ఒకసారి చెప్తారు దాని గురించి. గుడివాడ నుంచి చక్కగా మనకి నృత్య ప్రదర్శన చేయటానికి 20 మంది వస్తున్నారండి బాలికలు. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ టీ బ్రేక్ అవ్వగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తే ఆ చిన్నారుల ప్రోగ్రాం కూడా చూసి తరిద్దాం. ఎంతో ముద్దుగా ఉంటారు. మీరు వెళ్తా పిల్లల్ని సంక్రమించుకుని వెళ్ళిపోతారనమాట. వాళ్ళని ఇక్కడ వదిలేరు, అంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు. కరెక్ట్గా చెప్పారండి. మెడ నరాలు నొప్పి వస్తాయి, నాకు కంటి నరాలు నొప్పి వస్తాయి. థ్యాంక్ యూ. టైం లేదు, చాలు. షుడ్ బి ఇనఫ్ అండి, ఇంకా వద్దులేండి. సో ఇప్పుడు చిన్నగా డెమో ఇచ్చారు సార్. చూసిన వారికి జస్ట్ పాదాలు చూసే వారికి ఏ రుగ్మత ఉంది అన్నది ఎంతో చక్కగా చెప్పారు. ఆసక్తి ఉండాళ్ళందరూ కూడా తర్వాత సార్ని కలవండి. లేదా అంటే ప్రతి 15 డేస్కి మన రమణ మహర్షి పిరమిడ్లో ఉంటుంది కనుక అప్పుడు తీరిగ్గా మీ వైద్యం కూడా చేయించుకోండి. సో ఒకసారి సన్మానం టీం వచ్చేసేయండి అమ్మ పైకి. మన సంత్ సదానందగిరి గారిని మనం సన్మానం చేసుకుందాం చక్కగా. సార్ మ్యూజిక్ అమ్మ. చక్కగా ఇంత వయసులో కూడా ఓపికగా నుంచొని ఇంతమందికి ఎంత చక్కగా జ్ఞానాన్ని అందించారు గురువుగారికి. ఒక్కసారి కర్తాల ధ్వనులతో మనం ఆయనకి సన్మానం చేసుకుందాం. ఇలాంటి గురువుల ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలండి. మన సొసైటీకి పత్రిజీ తర్వాత ఆయన పత్రి గారు అంతటి వారు మనకి ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉంటూ మనకు ఆశీస్సులను అందిస్తూ చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు సంత సదానంద యోగి గారు. హిమాలయాల్లో ఎంతో ఘోర తపస్సు చేసి పత్రిజీ గారి పోలిక అనేది నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఆయన ఒక యుగ పురుషుడు ఒక్కడే. నేను ఆయన ఏనుగైతే నేను దోమను కూడా కాదు. అలా అనకండి సార్. 100% ఆ కంపారిజన్ ఉండకూడదు. ఆయన ఇంకోళ్ళతో పోల్చిన వ్యక్తి కాదు. వీడు అత్యంత సామాన్య సన్యాసి. ఆయన కారణ జన్ముడు. జయ శ్రీమన్నారాయణ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పాపం కంటిన్యూస్గా స్ట్రెయిన్. తన అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించి చక్కగా మనతో పాటు 2 రోజుల నుంచి చక్కగా మనకి సేవలను అందించిన సార్కి ఒకసారి ఒక్క నిమిషం అండి. సార్ ప్యాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు.